చాలా అద్భుతంగా ఉంది. ఫుల్ వాటర్ ఫాల్ మస్తు ఎంజాయ్ చేసాం వాటర్ ని. I'm a man on a mission with ambition as I hit the beat, started doing Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో. సో ఇది లాస్ట్ వీడియో విభూతి వాటర్ ఫాల్స్కి కంటిన్యూషన్ వీడియో. సో ఇందులో మీకు విభూతి వాటర్ ఫాల్స్ వీడియోస్ మొత్తం చూపిస్తాను. సో ఫస్ట్లో దిగిన ఈ ఫొటోస్ చూపిస్తూ మీకు ఈ విభూతి వాటర్ ఫాల్స్ అనే పేరు ఎలా వచ్చింది ఈ వాటర్ ఫాల్స్ అనే దాని గురించి ఒక చిన్న హిస్టరీ చెప్తాను. సో విభూతి వాటర్ ఫాల్స్ కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోల తాలూకులో ఉందన్నమాట. సో ఇది అచావే గ్రామ పంచాయతీలో ఉంది. విభూతి అనే పదం ఎలా వచ్చిందంటే, విభూతి అంటే సున్నపురాయి అంటే లైమ్ స్టోన్ అన్నమాట. సో ఈ జలపాతంలోని నీరు యానా గుహలో ఉన్న లైమ్ స్టోన్ నుంచి సున్నపురాలను దాటి వస్తుంది కాబట్టి ఆ సున్నపురాల పైనుంచి వచ్చిన ఈ జలపాతంని విభూతి జలపాతం అని పేరు పెట్టారు. సో ఇది ఒక బ్రీఫ్ హిస్టరీ అన్నమాట, ఈ విభూతి వాటర్ ఫాల్స్కి పేరు ఎలా వచ్చిందని చెప్పేసి. సో ఇప్పుడు ఈ విభూతి వాటర్ ఫాల్స్ యొక్క వండర్ఫుల్ వీడియోస్ మీరు చూస్తారు. అవి సూపర్ ఉంటాయి, ఎక్సైటింగ్గా ఉంటాయి, చాలా ప్యూర్ వాటర్ అన్నమాట. మనం తాగొచ్చు కూడా వీటిని. సో ఇదే అంత హైట్ నుంచి వస్తుందన్నమాట. సో కింది వరకు అందరు ఇక్కడ అసలు ఎక్సలెంట్ సో సూపర్. ఇక్కడ చిన్న తెలంగాణలో కుంటాల ఉంది, కుంటాల కంటే కొంచెం పెద్దనే ఉంటుంది. ఎంత హైట్ నుంచి వస్తుంది, అంత చాలా హైట్ నుంచి పడుతుంది. ఓకే, ఇక్కడ వాటర్లో కింద చిన్న చిన్న చేపలు మన లెగ్స్కి కొడుతుంటాయి అన్నమాట, చిన్న కొరుకుతుంటాయి. సో అది ఒక షాక్లా అనిపిస్తుంది. సో అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లా అనిపిస్తుంది మనకు అక్కడ. సో ప్రతి ఒక 10 సెకండ్లకు ఒకసారి ఏదో ఒక చేప వచ్చేసి మన కాళ్ళని కొడుతుంది అనమాట. సో స్లైట్గా ఒక బయట ఇస్తుంది. చాలా అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది మనకు. వాటర్లో స్టడీ చేసాము. ఆల్మోస్ట్ ఒక ½ అవర్ టు 1 అవర్ వరకు ఇక్కడే ఉన్నాం అనమాట. సో మీరు చూడొచ్చు ఆ వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయో అక్కడ నుంచి. సో దీన్ని విభూతి వాటర్ ఫాల్స్ అంటారు అన్నమాట. చూడండి ఎక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నారు. సో ఇదంతా కూడా ఎంజాయ్. ఈ చిన్న కుంటలో చాలా సేపు పెడతాం అనమాట. చాలా సేపు ఉన్నాం అందరూ కూడా. అక్కడ చూడండి మళ్ళీ ఎక్కడి నుంచి కమల్ సూపర్ కాబట్టి మస్తు తీసుకున్నాడు. ఆడడానికి వెళ్ళాడు అనమాట. గీత రాదు కాబట్టి ఇక్కడ వరకు ఆగిపోయారు అనమాట. ఇక్కడ వరకు వెళ్ళాను వరకు. సూపర్ లొకేషన్, ఎక్సలెంట్ లొకేషన్ చెప్పాలంటే. న్యాచురల్ ఉంది, మన జనరల్ ఆర్టిఫిషియల్గా ఏం కన్స్ట్రక్షన్స్ కూడా ఏం లేవు. న్యాచురల్గా రావాలా, నేచర్ని కాపాడుకుంటూ చేశారు అనమాట వీళ్ళు. ఇక్కడ మొత్తం అరేంజ్మెంట్స్ అని కూడా సూపర్ అనిపించేది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, ఈ వాటర్ ఏదైతే ఉన్నదో అది డౌన్ స్ట్రీమ్లో కిందికి వెళ్తుంది, గుట్టలపైకి వెళ్ళి కిందికి. సో కిందనున్న కొన్ని ఇండ్ల వాళ్ళు
ఈ వాటర్ వెళ్తుంటే సైడ్లోకి వెళ్ళి తీసుకొని పట్టుకొని వాటి డైరెక్ట్ తాగుతారనమాట వితౌట్ ఎనీ ఫిల్టరేషన్. ఎందుకంటే అంత ప్యూరిటీ మెయింటైన్ చేస్తారు వాళ్ళు ఇక్కడ కూడా ఎలాంటి కైండ్ ఆఫ్ చెత్త ఏం పడేయరు అనమాట. సో అది సూపర్ అనిపించింది.